సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ లాస్ట్కి క్లైమాక్స్లో అయితే మాకు గూస్ బంప్సే వచ్చేసాయి. సుహాస్ గారు ఇస్ ఆల్వేస్ అమేజింగ్. ఎక్సలెంట్ ఉంది. అంటే నీతులు చెప్తారు కదా, నీతులు దీనిలో కొన్ని నేర్చుకుంటారు అన్నట్టుగా చూపించారు మూవీ. ఈ సుహాస్ అన్న అసలు ప్రతి మూవీలో ఇంకొక మెట్టు ఎదుక్కుంటూ పోతుండు. like heartwarming stuff actually. Do watch it. అవుట్ ఆఫ్ 5 4 సీరియస్ అట్లానే ఉంది. లైక్ ఏం తెలియనట్టు న్యాచురల్గా చేసారు యాక్టింగ్. సార్ శ్రీరంగ నీతులు ఎలా ఉందండి? చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. ఓకే, హైలైట్ మూవీ యాక్చువల్లీ 3 సీన్స్ని అదే 3 లైఫ్ స్టైల్స్ని అంటే కంబైన్గా తీశారు కదా, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. అంటే చాలా బాగుందండి. యాక్చువల్లీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ముగ్గురు హీరోలను ఎలా చూపించారు? బాగా చూపించారండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సినిమా బ్యాలెన్స్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది సినిమా. ఒక మంచి బాగుందండి, సూపర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ రోజులలో ఒక మంచి మాట చెప్తానే ఎవరు వినట్లేదు కదా, అలాంటి సినిమా పేరే శ్రీరంగ నీతులు అని పెట్టారు. అదే నీతులు మరి పబ్లిక్ ఎక్కేలాగున్నాయా? ఎక్కేలాగున్నాయండి. లాస్ట్కి క్లైమాక్స్లో అయితే మాకు గూస్ బంప్సే వచ్చేసాయి. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉందో. అట్లనే అనిపించలేదు. సినిమా ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మాకు అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అయితేనే ఉంది. మూవీ 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. అంటే మాకు వచ్చేసింది, వచ్చేసింది సినిమా. ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ వస్తూనే ఉంది. మస్ట్ వాచ్. విక్రమ్ సినిమాల్లో విలువల గురించి కొన్ని నీతులు చెప్తారు కదా, అలా ఏమన్నా అనిపించాయా? లేదండి, బాగుంది సినిమా అయితే. ఇంకా నేను అర్థం చెప్పలేను కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకైతే బాగా నచ్చిందండి. It's a good film అండి. Do watch it. అంటే like heartwarming stuff actually. Do watch it. ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు. అండ్ డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అండ్ అందరు చూస్తే శ్రీరంగ నీతులు బేసిక్గా అందరు నీతులు చెప్తుంటారు కదా, సో యూ విల్ గెట్ ఏ పాయింట్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. డూ వాచ్ ఇట్. సుహాస్ ప్రీవియస్ మూవీస్ కంటే ఇది బాగుందా? బాగుంది. యాక్చువల్లీ ఇది ఆంథాలజీ, సో అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రీరంగ నీతులు బేసిక్గా నీతులు ఉంటాయి కదా, అందరు నీతులు చెప్పుకుంటూ ఉంటారు కదా, సో ఆ నీతులు చెప్తూ ఫేక్ బతులు ఎలా మనం లీడ్ చేస్తుంటాం లైఫ్ని, సో వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి యాజ్ ఎ పర్సన్గా ఎలా లీవ్ చేయాలనేదే కాన్సెప్ట్ బేసిక్. నీతులు మరి ప్రజలకు ఎక్కుతాయా, సోదిలా అనిపిస్తాయా సినిమాలో? నీతులు ప్రజలకు ఎక్కుతాయి అంటారా, సోదిగా అనిపిస్తాయి? ఎక్కుతాయి అంటే ఎక్కించుకోవాలి. ఇంకా మనం ఎక్కించుకుంటే ఎక్కుతాయి, లేకపోతే ఎక్కువ బేసిక్. విరాజ్ యా, ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. యాక్చువల్లీ వాళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, విరాజ్ అండ్ రుహానీ వాళ్ళది. అండ్ కార్తిక్ రత్నం. అండ్ మీరు యా కూల్. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండి. 3.5 ఇస్తా. శ్రీరంగ నీతులు చాలా బాగుంది. ఐ మీన్ దేర్ ఆర్ 3 different stories, right? అందరివి చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండే. ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ స్టఫ్. సో బాగుంది. ఎవ్రీవన్ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. యాక్టింగ్ ఎలా ఉన్నది? సుహాస్ గారు ఇస్ ఆల్వేస్ అమేజింగ్. ఐ మీన్ his performance is always something that everyone మేడం స్టోరీ for sure అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 3.75. చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం మనం కంచెరపాలెం సినిమా చూసినాం. అందులో అయితే అన్ని ఒక 3-4 క్యారెక్టర్లు ప్లే అయితే లాస్ట్లో ఒకటని తెలుస్తుంది. ఇందులో అది తెలియదు అనమాట. లింకప్ ఉంటుంది. బట్ ఒక్కటే నిజంగా బ్రో, ఇందులో అయితే మూడు ప్యారలల్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఒకటేమో మన సుహాస్ అన్నది, ఒకటేమో మన ఏమంటారు రత్నం అన్నది, ఇంకోటేమో మన అమ్మ రోహిణిది, అండ్ మన బేబీ సినిమా సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ది. సో ఎంత నీట్గా అంటే ఎంత షటిల్గా యాక్ట్ చేశారంటే ప్రతి యాక్టరు. నాకు విరాజ్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సుహాస్ అన్న అసలు ప్రతి మూవీలో ఇంకొక మెట్టు ఎదుక్కుంటూ పోతుండు. నాకైతే చాలా బాగా నచ్చింది సుహాస్ అన్న యాక్టింగ్. అందులో ఫన్ సీన్స్ ఉంటుంది, రియల్ ఎమోషన్స్ ఉంటుంది. దీనికోసమా మనం ఇంత చేస్తుంది అని చెప్పి మీరు సినిమా చూస్తేనే మీకు నేను రివీల్ చేయట్లేదు, మీరు సినిమా చూడండి. నాకైతే చాలా బాగా జెన్యూన్గా అనిపించింది. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇందులో మంగ్లీ ఒక సాంగ్ పాడింది లాస్ట్లో, అది ఎమోషనల్గా బాగుంటుంది. అండ్ రత్నం అన్న క్యారెక్టర్ అయితే నిజంగా ఒక అబ్బాయి నిజంగా మన ఇంట్లో కొడుతున్న అబ్బాయి లెక్క చాలా అంటే చాలా న్యాచురల్ దిగిపోయింది అనమాట. రేటింగ్ ఇందులో నాకు రేటింగ్ చెప్తా ఒక నిమిషం బ్రో. ఇందులో నాకు ఫాదర్ అండ్ సన్ ఎంత సెంటిమెంటల్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒక కొడుకు కోసం ఒక డాడీ పోలీస్ స్టేషన్ కూడా రావడానికి సిద్ధపడతాడంటే అది బాగా నచ్చింది నాకు. అన్న శ్రీరంగ నీతులన్న ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ 3 హీరోలు మాత్రం చాలా బాగా వేసారు. అసలు ఆ సినిమా మనకు ఒక చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టరు.
ఈ సినిమా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తుంది కంపల్సరీ. ఎందుకంటే చిన్నగా తీసినా కూడా సినిమా మాత్రం రేపు మాత్రం పబ్లిక్లో మాత్రం సినిమా మాత్రం చాలా పెద్ద 100% చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి, చాలా చిన్న వాళ్ళకు కూడా పెద్ద వాళ్ళ వరకు అర్థమవుతుంది సినిమా. ఒకటి ఇలా 3 క్యారెక్టర్ పెట్టారు. ఒకటి వచ్చి ఒక తండ్రికి కొడుకుకి ఎలా చూసుకోవాలి, ఒక కొడుకు చెడిపోతుండే ఒక తండ్రి బాగుపడాలని ఒక క్యారెక్టర్ పెట్టింది, అది మాత్రం చాలా బాగుంది. ఇంకోటి వచ్చి ఒక లవ్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోకి హీరోయిన్కి, అదొక క్యారెక్టర్ బాగా పెట్టారు. ప్లస్ మళ్ళీ కలర్ఫుల్ ఉన్న హీరో ఉంటాడు, అతనికి ఒక ఫ్లెక్సీకి సంబంధించి ఉంటుంది, ఆయన క్యారెక్టర్ అలాగా పెట్టిండు. అంటే ఏ క్యారెక్టర్ దానికి సంబంధం లేదు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టి ఈ సినిమా మాత్రం చెప్తే చాలా బ్లాక్ బస్టర్ కొడుతుంది. శ్రీరంగ నీతులు ఎలా ఉంది? శ్రీరంగ నీతులు మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. అదే 3 కైండ్ ఆఫ్ స్టోరీస్, లైఫ్ స్టోరీస్. మొత్తం 3 క్యారెక్టర్స్ ఉంటాయి. సుహాస్ ఉంటారు, విరాజ్ ఉంటాడు, కార్తీక్ ఉంటారు. మొత్తం 3 క్యారెక్టర్స్ బాగా చూపించారు. అంటే దాంట్లో ఒక యూత్కి మెసేజ్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ సన్ బాండింగ్ ఉంది. బాగా కనెక్ట్ అవుతుంది, మీకు యూత్కు ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే కంపల్సరీ చూడండి, వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి చూడండి. సుహాస్ గారికి మధ్య స్టార్డమ్ చాలా వచ్చింది, అంటే చాలా మంచి సినిమాలు తీశాడు కదా, వాటితో పోల్చుకుంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ మూవీలో అంటే సుహాస్ గారి క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ కాదు, 3 క్యారెక్టర్స్ ఉంటాయి మొత్తం. సుహాస్ గారి క్యారెక్టర్ హైలైట్ చేశారు, మొత్తం 3 క్యారెక్టర్స్ హైలైట్ చేశారు. 3 ఈక్వల్గా చూపించారన్నమాట క్యారెక్టర్స్. బాగుంది మూవీ అయితే, ఎక్సలెంట్ ఉంది. ఒక ముత్తుకి బానిస అయితే ఎట్లా ఉంటుంది, లవ్ స్టోరీలో పెయిన్ ఎట్లా ఉంటుంది, ఆ ఫాదర్ సన్ బాండింగ్ అని మొత్తం చూపించారు, మొత్తం రివీల్ చేశారు. ఎక్సలెంట్ ఉంది. రొటీన్గా అనిపించినా కూడా దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అంటే నీతులు చెప్తారు కదా, నీతులు దీంట్లో కొన్ని నేర్చుకుంటారు అన్నట్టుగా చూపించారు మూవీ. నీతులు మరి పబ్లిక్ ఎక్కేలాగా ఉన్నాయా, సోదిలాగా అనిపించాలా? ఏది ఎక్కేలా ఉన్నాయి భయ్య, ఎక్సలెంట్. అంటే బాగా మీకు కనెక్ట్ అవుద్ది. ఆ చూసే మూవీ మీకు చూడగానే మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఎట్లా ఉండాలి మనం కూడా అని. ఒక మీకు నీతులుగా, మీకు ఎగ్జాంపుల్గా మూవీ అనిపిస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కొన్ని త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని నీతులు చెప్తాడు, తన ఓన్ వర్షన్ ఉంటాయి కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్, అలా ఏమన్నా అనిపించాయి? అలా ఏమీ అనిపించలేదు, ఇది కొత్తగా ఉన్నాయి. నీతులు అయితే కొంచెం ఎక్సలెంట్, అంటే బాగా గురించి చెప్తాడు కదా త్రివిక్రమ్, సన్ ఆఫ్ సత్యమూర్తి అలాంటి సినిమాల్లో విలువల గురించి ఏమైనా చెప్పాడు? విలువల గురించి అంటే ఏం లేదు, అంటే బయట ప్రపంచం ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయని దాని గురించి మొత్తం రివీల్ చేశారు. బాగుంది బ్రో. శ్రీరంగ నీతులు ఎలా ఉంది? మూవీ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా మంచిగా ఉంది. డైరెక్టర్ బాగా తీశారు మూవీని, లైక్ ఎక్కడ ల్యాగ్ ఉండదు, వెళ్తూనే ఉంటుంది మూవీ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు, ల్యాగ్ అనిపించదు. మల్టీ స్టారర్ కదా విరాజ్ అండ్ ఇంకో హీరో ఎలా చేశారు? సుహాస్ డెఫినెట్గా బాగా చేశారు. విరాజ్కి కూడా మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో, చాలా పెద్ద మూవీస్ పడితే మంచిగా ఉంటుంది, లైక్ బాగుంది సినిమా. సుహాస్కి క్రేజ్ రాకముందుకు తీసినట్టుంది కదా మూవీ? సీరియస్గా అట్లనే ఉంది, లైక్ ఏం తెలియనట్టు న్యాచురల్గా చేసారు యాక్టింగ్, ఆ కళ్ళు నుంచి చాలా న్యాచురల్గా. అసలు దేని గురించి స్టోరీ ఏముండదు, లైక్ 3 డిఫరెంట్ ప్యారల్గా నడుస్తుంటాయి, 3 డిఫరెంట్ స్టోరీలను ప్యారల్గా నడుస్తుంటాయి. లైక్ వేద మూవీ చూసారా, అట్లా 3 డిఫరెంట్ ఒకటే టైంలో లాస్ట్కి రియలైజేషన్ వస్తుంది. ముగ్గురిని ఈక్వల్గా తీసాడా లేకపోతే ఎవరైనా? ముగ్గురికి ఈక్వల్గా స్పేస్ ఇచ్చారు, ముగ్గురు ఈక్వల్. సాంగ్స్ లిరిక్స్ మంచిగా రాశారు, సాంగ్స్కి 2 సాంగ్స్ మంచిగా రాశారు. రేటింగ్ ఎంత ఇస్తా బ్రో అవుట్ ఆఫ్ 5? నేను ఒక 3.5 ఇస్తాను బ్రో. మూవీ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే సుహాస్ గారు యాక్టింగ్, విరాజ్ గారు యాక్టింగ్, హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అదే లైక్ 3 ప్యారలల్ స్టోరీస్ నడుస్తుంటాయి, ఒక్క దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంతే. బాగా తీస్తారు, చాలా లీనియర్ స్క్రీన్ ప్లే. ముగ్గురిని ఈక్వల్గా పెట్టాడా? అంటే ముగ్గురు అంటే విరాజ్ గారు ఒక స్టోరీకి మెయిన్ కాదు కదా, ఇద్దరు ఉన్నారు, ఆ హీరోయిన్ గారు విరాజ్ గారు, వాళ్ళిద్దరు, ఇంకా విరాజ్ ఇంకా సుహాస్ అందరు బాగా చేస్తారు. అందరూ కామెడీయా ఏంటి అసలు? కామెడీ కొంచెం ఉంటుంది మధ్యలో, కానీ ఎక్కువ ప్లాట్ అంటే థ్రిల్లర్ కాదు, లైక్ డ్రామా బాగా తీశారు. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ చాలా, మ్యూజిక్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4. ఇప్పుడు సుహాస్ గారు ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నారు కదా, ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎంతవరకు? లాస్ట్ సినిమా వచ్చింది ఏంటి, దానికంటే చాలా బెటర్ ఉంది లాస్ట్ సినిమా కంటే. అంబాజీపేట కంటే చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా చేశారు, మంచి రోల్ ఇచ్చారు.